మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము. We are not able to see the air around మన us. చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. We are not able to catch the air around. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? Since you can't see, can you deny that? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? Since you cannot catch it, can you negate it? It is అదే there. విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు. For the simple reason you can't see, you cannot deny the నీవు presence of awareness. అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు. Because you cannot catch it, you cannot deny that. ఉన్నది ఉన్నది It ఉన్నది. is present. It is. దీనిని బీయింగ్ 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 అన్నారు. This is called being. ఈ బీయింగ్ నే సత్ అన్నారు. This being is Sat, అనగా ఎప్పటికీ ఉండేటువంటిది. which exists ఇది permanently. వచ్చి పోయేటువంటిది కాదు. It neither comes nor రాక goes. పోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. The Sat is the divinity which neither comes nor goes. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. It's a mistake to think that it has come from outside, that it would go somewhere. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. We say that God manifested in front of ఇది me. ప్రాకృతమైనటువంటి భావములు. It's worldly feeling. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? Where from has he come to? ఎక్కడి give you నుంచి that? రాలేదు. తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు. He has not come from anywhere. He has not అక్కడే returned. ఉన్నాడు. He is present నీ there. యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. When once your heart is sacred, you will find the manifestation of అంతేకాని divinity. రావటం పోవటం లేదు. God neither comes nor goes.